రైట్, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 7200 మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వార్తలు, వాటి విశ్లేషణలు. రైట్, పార్లమెంట్ ముందు రణరంగం. సిజేపీ ఆందోళనతో హై టెన్షన్. జాతీయ జెండాలు, అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని నిరసన. పార్లమెంటుకు సమీపంలోకి చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు, అడ్డుకున్న పోలీసులు. టీఆర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ చార్జ్. ప్రధాని నివాసం సెంట్రల్ ఢిల్లీలో హై అలర్ట్. ఇంటర్నెట్ నిలిపివేత. కొందరిని రౌండప్ చేసి చితకబాదిన పోలీసులు. లాఠీ దెబ్బకు ఎదురు నిలిచి ముందుకు సాగిన విద్యార్థులు. నిరసనకారులతో పాటు పలువురు పోలీసులకు గాయాలు. పార్లమెంట్ మెయిన్ గేట్ మూసివేత. సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే దీక్ష విరమణ. అరెస్ట్. కేంద్ర మంత్రి అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ. ఇంత చేయడం ఏంది? ఒక విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ వల్ల ఈ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు బాధపడ్డారు. ఇంకా దాని బాధ కొనసాగుతున్నది. వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటిని గుర్తుంచుకొని ఇన్ని లోపాల వల్ల ఆయనను రాజీనామా చేయని ఒక నిరసన జరుగుతుంటే దీనికి ఇంత ఎందుకు చేస్తున్నారు? నీట్ యూజీ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ మార్చి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల ఆంక్షలు, భారీ వర్షాన్ని లెక్క చేయకుండా సోమవారం ఉదయాన్నే దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, మద్దతుదారులు జంతర్ మంతర్కు చేరుకున్నారు. వీరితో పాటు పలువురు సినీ నటులు, రాజకీయ నేతలు, ప్రజాస్వామ్యవాదులు, హక్కులు కార్యకర్తల ఈ మార్చిలో పాల్పంచుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వెళ్లే దారులన్నీ ఆందోళనకారులతోనే నిండిపోయి. వీళ్ళు ఎవరు ఆందోళనకారులు కాదండి, ఈ దేశ పౌరులు, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ సమాజానికి సంబంధించిన సామాజికవేత్తలు. మరి వీళ్ళంతా భారతీయులు. భారతదేశంలో జరిగిన అన్యాయాన్ని నిరసన తెలపడానికి వచ్చారు. స్వాతంత్రోద్యమంలా గిట్లనే జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియన్స్ను కొట్టిరు. ఇక్కడ ఇండియన్స్నే కొడుతురు. అరే ఏం చేసిరు వాళ్ళు? నేపాల్ లెక్క మిమ్మల్ని తరిమి కొట్టిరా? నేపాల్ జంజీ లెక్క కాదు కదా. అరే ఈయన వల్ల దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఆగమైపోయారు. ఈయన నిర్లక్ష్యం వల్ల, ఆ విద్యాశాఖ మంత్రి వల్ల. ఆయన రాజీనామా చేయండి అని ఇన్ని రోజులు నిరసన చెప్తే తెలవలేదు. నిన్న పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మా నిరసన మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో జంతర్ మంతర్ దగ్గరకు వచ్చింది. దాంట్లో తప్పేముంది? మీరు గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు? మిమ్మల్ని కొడడానికి రాలే కదా, వాళ్ళ నిరసన వ్యక్తపరచడానికి వచ్చింది. ఇక పోలీసులు మన చేతులు ఉన్నారు, అధికారం మన చేతులు ఉంది కదా అని ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు 56 ఏళ్ళ యువకుడి గురించి మాట్లాడట్లేదు. స్కై రూట్ బృందాన్ని ప్రశంసిస్తూ రాహుల్పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. పార్లమెంట్లో ప్రతి గొంతుగా వినిపించాలి. దేశభక్తితో పాటు యువత ఆశయాలు సభలో ప్రతిధ్వనించాలి. నిజం తర్కం ఉంటే గట్టిగా అరవాల్సిన పని లేదని కామెంట్. తొలి రోజే రచ్చ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం. నీట్ పేపర్ లీక్పై నిలదీసిన ప్రతిపక్ష ఎంపీలు. అయోధ్య చందాల చోరీపై చర్చకు పట్టు. 6 సార్లు వాయిదా పైన ఉభయ సభలు. రోజు మొత్తంలో అరగంట కూడా సాగిన లోక్సభ. సెకండ్ల వ్యవధిలోనే పలుమార్లు రాజ్యసభ వాయిదా. ఎందుకు వాయిదా పడుతుంది? మరి నిజాయితీ, ప్రజలకు నిజం చెప్పాలన్న నిబద్ధత ఉంటే వాయిదాలు పడవు. అవతల ప్రతిపక్షం ఎంత గట్టిగా అరిచినా, చిన్నగా అరిచినా ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. గడుక్కొకసారి వాయిదాలు పడవు సభలు. బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం మోదీ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్, అన్యాయమని ఫైర్. పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేరా? నీట్ పేపర్ లీక్ అంశంపై రాజ్యసభలో ఖర్గే మండిపాటు. ఎన్డీఏ ప్రభుత్వానికి నడిపే అర్హత లేదని ఆగ్రహం. అయోధ్య విరాళాల చోరీకి ప్రధానిదే బాధ్యతని కామెంట్. నిధుల గోల్మాల్పై ఎంక్వైరీ చేయాలని డిమాండ్. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏం పర్సనల్ సంబంధించినవి కావు కదా, ఈ దేశానికి సంబంధించినవి కదా, ఈ దేశంలో జరిగిన అన్యాయానికి సంబంధించినవి కదా. మరి వాటి సమాధానం చెప్పక సభలు వాయిదాలు వేసుకుంటే ఏమొస్తుంది? 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడమని ఎవరు అడగట్లే, కానీ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడమని అడుగుతారు. ఆ అన్యాయానికి బదులు ఇవ్వమని అడుగుతారు. స్పెయిన్లో కప్ సంబరం. ఫిఫా వరల్డ్ కప్ స్వదేశానికి తీసుకొచ్చిన వేళ స్పెయిన్ ఊగిపోయింది. త్వరలో ఇథనాల్ ఏటీఎంలు. సాంప్రదాయ ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను వంట ఇంధనంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వినియోగదారుల ప్రత్యేక ఇథనాల్ ఏటీఎంల ద్వారా డబ్బాల్లో ఇథనాల్ కొనుగోలు చేసి ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్టవ్లలో వాడుకునే సరికొత్త రీటైల్ మోడల్ను పరిశీలిస్తున్నది. అంటే మొత్తంగా ఇప్పుడు మనం అప్పట్లో కిరసనాయిలు స్టవ్లు ఉండేవి చూడండి, ఆ రకంగా ఇప్పుడు ఇథనాలు.
3 నెలల రేషన్ ఒకేసారి. వర్షాకాలం ఎల్నినో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏంది వర్షాలు అమ్మకం పడుతున్నాయా? గత వర్షాకాలం కూడా గిదే కథ చేసిరు మీరు. 3 నెలలు ఒకసారి ఇచ్చిర్రు. స్టోరేజ్ ఎక్కువైపోతుంది దేశం కాడ, అది ఖరాబ్ అయిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలం అని లాస్ట్ ఇయర్ వర్షాకాలం 3 నెలలు ఒక్కసారి బీభత్సంగా వర్షాలు కురుస్తాయని వర్షం పడ్డ పాపన పోలే 3 నెలలు ఇచ్చేసి. ఎండాకాలం ఒకేసారి ఇచ్చేసి ఓకే ఎండలు అంత ఇంత కొట్టినా అదొక హెల్ప్ఫుల్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ 3 నెలలు. ఎల్నినో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. వర్షాకాలం కానీ ఎండల ప్రభావానికి ఇస్తున్నా అని చెప్పాలి. వర్షాకాలమే వర్షాలు బీభత్సంగా పడి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుందని కాదు బియ్యం ఇచ్చేది, ఎల్నినో ప్రభావం వల్ల ఇస్తున్నారు. అంటే ఎండలు తట్టుకోలేనంత ఉంటాయని ఇస్తున్నారు. ఆగస్టు 1 నుంచి నెలపాటు పంపిణీకి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు. సన్న బియ్యం అందుబాటులో ఉండేలా సివిల్ సప్లై శాఖ చర్యలు. రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు, 3.20 కోట్ల మంది లబ్ధిదారులు అందనున్న సన్న బియ్యం. దాదాపు 6.45 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా. ఇక దీని కథ చూడుర్రి. ఇప్పుడు దీని కథ చూడరు ఎట్లుందో ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మన రాష్ట్రంలో రేషన్ కార్డులు వచ్చేసి 1.05 కోట్లు, 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులు ఎంతమంది? 3,20,00,000 మంది లబ్ధిదారులు. ఈ రాష్ట్ర జనాభా ఎంత? తిప్పి కొడితే 3,50,00,000 నుంచి 4 కోట్ల మంది అంతే ఉంటారు. అందులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 3,20,00,000 మంది. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపుగా 90% మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళే. మరి గవర్నమెంట్ జాబర్లు ఎడిపోయారు, సాఫ్ట్వేర్ జాబర్లు ఎడిపోయారు, నెలకు లక్షలు సంపాదించే బిజినెస్ మ్యాన్లు ఎడిపోయారు, ఆర్థికంగా ఎదిగిన భూస్వాములు ఎడిపోయారు. వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నాయనే కదా దీని అర్థం. మరి ఎవరు తీయాలి? 3,20,00,000 మంది బిలో పావర్టీ లైన్ కింద బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. తలసరి ఆదాయం 10% మంది కానీ ఉందా? పూర్తి స్థాయిలో మనం ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా మరి ఏంది? రేషన్ కార్డులు ఎవరుకుంటాయి? రేషన్ కార్డు బిలో పావర్టీ లైన్ కింద బతికేటోళ్ళకే రేషన్ కార్డు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉండవు. మరి బిలో పావర్టీ లైన్ కింద బతికేటోళ్ళు ఎంతమంది ఈ రాష్ట్రంలో? 3,20,00,000 మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాకి అంత కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? గుడ్డి గుర్రాల పనులు తోముతుందా? ఈ లెక్కలు చెప్పేటప్పుడు సోవిండక్కలారా మన రాష్ట్ర జనాభా ఎంత, మరి ఇక్కడ మనం చెప్తున్నది ఎంత? మరి ఈ గవర్నమెంట్ జాబర్లు ఎడిపోయారు, సాఫ్ట్వేర్లో పనిచేసేటోళ్ళు ఎడిపోయారు, డాక్టర్లు ఎడిపోయారు, లాయర్లు ఎడిపోయారు, ఇంజనీర్లు ఎడిపోయారు, భూస్వాములు ఎడిపోయారు. మరి వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నాయా? ఉంటే మరి వాటిని విచారణ చేసి తీసేయాలన్నా, తీసేద్దా? చర్యలు తీసుకోవాలన్నా వద్దా? నిజమైన అర్హునికి పథకం అందేలా చూడాలన్నా వద్దా? ఓట్ల కోసం రేషన్ కార్డు వీకేస్తే వాడు ఓటు వేయడు మన పార్టీకి. కాబట్టి పోనీ మన ఇంట్లోనే పెట్టట్లేగా సొమ్ము, గదే ప్రజలదిగా, గదే సామాన్య ప్రజల కాడ దోషి గీలాంటి వాళ్ళకి పెడుతున్నాగా అన్న ధోరణిలో ప్రభుత్వాలు సాగుతుంటే ఇంకెన్నడా ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడేది? అరే 3,20,00,000 మందికి పథకాలు అందుతున్నాయంటే, సన్నబియ్యం అందుతుందంటే, రేషన్ కార్డు ఉందంటే, అన్ని పథకాలలో ఆయనకు కావాల్సిన పథకం ఆయనకు అందుతుందనే అర్థం కదా. అంటే అనర్హులకు పథకం అందుతుందనే కదా అర్థం. నిజమైన అర్హులు కోల్పోవడానికి కారణం ఇదే, అనర్హులు కూడా అందులో ఉండడం. అరే గింత దుర్మార్గమా? దాదాపు 6.45 లక్షల టన్నుల బియ్యం అవసరమని అంచనా. రేషన్ బియ్యం తినడానికి రేషన్ కార్డు ఎందుకే నాకు అర్థం కాదు. సర్వే చేయి. గ్రామానికి 4-5 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళతో సర్వే చేపి ఈ రేషన్ బియ్యం తీసుకుంటాడు, బయట ఫ్రీగా తీసుకొని 15 రూపాయలకు అమ్ముకుంటాడు. గసాంటోనికి ఎందుకు అంటున్నా రేషన్ కార్డు? రేషన్ బియ్యం తినేటోనికి ఈ రేషన్ కార్డు సర్వే చేసి 6.45 లక్షల టన్నులు కాదు, నిజమైన అర్హులకు అంతా 3 లక్షల టన్నులు అయిపోద్ది రేషన్ బియ్యం. అనర్హులు ఉండబట్టి అంత అవసరం పడుతుంది. ఎవడెవడైతే రేషన్ బియ్యం తినట్లేరో వాళ్ళకి అవసరం లేదు రేషన్ కార్డు, సర్వే చేసి తీసేయి. అరే అనర్హులను నువ్వు పథకంలో పెట్టి సొమ్మంతా పక్కదారి పట్టిస్తే సామాన్యమే పడుతుంది భారం. నిజమైన అర్హులను ఎంచుకుంటే సుశ్శామలంగా పరిపాలించవచ్చు ఈ రాష్ట్రాన్ని. అనర్హులంతా వచ్చి పథకాలలో చేరి నిజమైన అర్హులు కోల్పోయే విధంగా ఉంది ప్రస్తుతం రాష్ట్రం. అరే ఏమో ప్రభుత్వం ఏం చేస్తారో నాకు అర్థం కాదు. బాబు మీ ఇంట్లోకి తెచ్చిపెట్టట్లేవు రా నాయన, సామాన్యుల మీద భారం పడుతుంది అనర్హులు కూడా పథకాలలో ఉండడం వల్ల. సోయి ఉంటేది మీకు దొబ్బుతూనే ఉంటుంది. ప్రాజెక్టుల పేరు మీద, కట్టడాల పేరు మీద, రోడ్ల పేరు మీద వచ్చిన దొంగ సొమ్ము అంతా లక్షల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో దొబ్బుతూనే ఉంటారు. సరిపోవట్లేదా మీకు?
మళ్ళీ ఈ పథకాల మీద కూడా కనీసం నిజమైన అర్హులు నా పథకాలలో ఉంచుతుంది, అనర్హులంతా చేరడం వల్ల నిజమైన అర్హులకి దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఈ దిశగా ఆలోచించరాదు ప్రభుత్వం. ఓట్ల భయం. ఈ ఒక్క రేషన్ కార్డు మీకైతే ఆ ఫ్యామిలీ అంతా మనకి యాంట్ అవుతుంది, వాడు ఇంకో 10 మందిని తయారు చేస్తాడు, మన పార్టీకి ఓటేయడు, మనకెందుకు వచ్చిన గోల. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇంకేం చేస్తాయి? ఇట్లా అవినీతి పరులకు అనర్హులకే దక్కుతాయి. 3,20,00,000 మంది ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారు, బిలో పావర్టీ కింద లైన్ ఉన్నారు. ఇంకా ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం, తలసరి ధనికమని ఎందుకే గప్పాలు కొట్టుకుంటారు? భారతదేశంలో అత్యంత పేద రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకోరాదు డైరెక్ట్. ఈ గొప్పలు కొట్టుకోవడం ఎందుకు, డబ్బాలు కొట్టుకోవడం ఎందుకు? 3,20,00,000 మంది బిలో పావర్టీ లైన్ కింద బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో. ఇంత ఘోరంగా మీరు ఉన్నప్పుడు ఏం చేస్తుంది దానికి? వాణిజ్య నౌకపై రష్యా దాడి, 4 ఇండియన్లు మృతి, మరొక నావికుడి పరిస్థితి విషమం. ఉక్రెయిన్లోని ఒడెసా రేవులో ఘటన. ఎదురు మరి ఇండియా ఏం సమాధానం చెప్పాలి దీనికి? ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు నుంచి బయలుదేరుతున్న ఓ వాణిజ్య నౌకపై రక్షా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ ఘోరదాడిలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జూలై 19 సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. దాడి సమయంలో ఎంవి గోల్డెన్ లియో అనే నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా వారిలో 5 మన దేశ పౌరులు. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తూ బాధితులకు సాయం అందిస్తుంది విదేశాంగ శాఖ మంత్రి చెప్పింది. మరి రష్యా సమాధానం చెప్పాలి కదా, భారతదేశం గట్టిగా అడగాలి కదా. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నుంచే బోనాలు. క్యూర్ పరిధిలో తొలి విడత 16 నియోజకవర్గాల్లో 8,000 ఇండ్లు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేటి నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇండ్ల మంజూరులో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్. ఒక్కో ఇంటికి 11 లక్షల 5 లక్షల ప్రభుత్వ సబ్సిడీ. 40 లక్షలు 60 లక్షలు విలువ చేసే స్థలం లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్. సెక్రటేరియట్ మంత్రులు శ్రీధర్బాబు, పొన్న మజారుద్దీన్ కలిసి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభమట. చేయరి అన్ని స్కీములు ప్రారంభం చేయరు కానీ అర్హులను ఎంచుకోరు. అనర్హులని 3,20,00,000 మంది అనర్హులు. ఇలా ఎంతమంది అర్హులు, ఎంతమంది నిజమైన అర్హులు అనర్హులు గుర్తించి వాళ్ళకి తీసేయరి. దిశగా ఆలోచన చేయరు జర. భారత్లోకి తొలి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాకు ఆమోదం తెలిపిన డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. టీకాను అభివృద్ధి చేసిన జపాన్ చెందిన టకేడా బయోఫార్మాస్యూటికల్స్ 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు తీసుకునేందుకు అనుమతి. ఆదాయ లీకేజీలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్. హైడ్రా టాస్క్ ఫోర్స్ తరహాలో పూల్ పవర్స్తో ప్రత్యేక విభాగం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లై విభాగాలపై నిఘా. ఆయా శాఖల నుంచి సిబ్బంది నియామకం, అవసరమైతే కొత్త చట్టం. ప్రభుత్వ రాబడికి గండికొట్టి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే చిన్న చిన్న ఉత్పత్తి రంగాలేమో ప్రైవేటీకరణ చేయి, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టు. వాడు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు అంతో ఇంతో కట్టే ట్యాక్స్ల విషయాల్లో పెద్దోళ్ళని ఓకే నిఘా పెట్టి పర్లేదు. చిన్న చిన్న చితకా వాటి మీద ఇట్లా పెద్ద విరుచుకుపడుతున్నట్టు గంభీరాలు ఏమంటారు ఉత్తుత్తి ప్రగల్భాలు చేయరు. అంటే నువ్వు చిన్న చిన్న ఆదాయ మార్గాలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇక వచ్చే ఆదాయ మార్గాన్ని పోనీయకుండా అక్రమార్కులను పట్టుకుంటారు. నువ్వు ఉన్న ఆదాయ మార్గాలను ప్రైవేటీకరణ చేయకపోతే చాలు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్, సర్కార్ కోల్డ్ స్టోరేజ్. రాష్ట్రంలో కరువు ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఫెయిల్. కేటీఆర్. స్పెయిన్దే ప్రపంచ కప్ ఫైనల్లో మెస్సీ సేనకు నిరాశ. ప్రపంచ ఫుట్బాల్పై యూరో ఛాంపియన్స్ ఆధిపత్యం. వరద కాలువకు నీళ్లు ఇవ్వాల్సిందే. మల్యాలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతుల ధర్నా, బీఆర్ఎస్ నేతల నిర్బంధం. జీవన్ రెడ్డి సుంకి అరెస్ట్. 11,479 గ్రామాల్లో బీడు గోడు. పగబట్టిన పాలన, కాటేస్తున్న కరువు. బీడుగా మారిన 92% సాగు భూమి. అడుగంటిన ఎల్లంపల్లి ఇతర ప్రాజెక్టులు. మైదానాలుగా మధ్య దిగువ మానేరు. నెర్రలు బారిన చెరువులు, కుంటలు. కాళేశ్వరాన్ని పడవ పెట్టిన ఫలితం 13 జిల్లాలో భూగర్భ జల మట్టం పతనం. వట్టిపోతున్న బోర్లు, రైతన్నల కన్నీళ్లు. మక్కలు బుక్కిన కాంగ్రెస్ నేత. కొనుగోలు చేసిన మొక్కజొన్న తన గోదాముకు తరలింపు. వందలాది మందిని ముంచిన అధికార పార్టీ నేత. మార్క్ఫెడ్ నుంచి
తక్కువ డబ్బులు రావడంతో రైతుల ఆందోళన, ఎమ్మెల్యేను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల స్కామ్, జడ్చర్ల పిఎస్సిఎస్లో మక్కల కొనుగోలు అవకతవకలట. ఇది కథ. రైతులు ఎక్కడ ధర్నా చేసినా అక్కడ అరెస్టులు కథ. అన్నదాతల మృత్యుఘోష, 31 నెలల్లో 1000 మందికి పైగా ఆత్మహత్య. కాంగ్రెస్ పాలనలో నేల రాలుతున్న మట్టి పూలు, కనీస భరోసా కరువై రైతుల బలవన్మరణాలు. దశాబ్దాలుగా సమైక్య పాలకులు సృష్టించిన దుర్భిక్షం బారిన పడి వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీళ్లు లేక, సర్కార్ సాయం అందక తనువు చాలించారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, రైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారింది. సంక్షేమ పథకాలు రైతుకు భరోసానిచ్చాయి. పెట్టుబడి సాయం అప్పుల బాధ తీర్చింది. సాగునీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు అన్ని అడగకుండానే అందాయి. రైతు చిరునవ్వుతో సాగు చేస్తే తెలంగాణ దేశానికి అన్నపూర్ణంగా మారింది. కానీ ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం సంక్షోభంగా మారింది. ఆత్మహత్యల పరంపర మళ్ళీ మొదలైంది. దయచేసి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది. కాళేశ్వరం విషయంలో ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఒక నివేదిక ఇచ్చిర్రు. మరి దాంట్లో సాధ్యాసాధ్యాలు, లేకపోతే వాళ్ళని మీరు పిలిపించుకొని మీకు కావాల్సిన కొందరిని ఇంక్లూడ్ చేసుకొని దాని మీద రిపోర్ట్ తయారు చేయమని త్వరితగతిన మరి ఎత్తిపోయొచ్చా ఏంది? రైతులు ఎండిపోతున్నారు ఒక పక్కన, వాళ్ళకి నీళ్ళు ఎట్లా అందియాలన్న దిశగా ఆలోచన లేదు. ఏం జరిగినా ఎల్నినో మీద నెట్టేద్దా అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఎంత ప్రమాదమైన జరగాని రేపు రైతులు ఎండి తెచ్చుకుని ఆల్రెడీ రక్తాలు కోసుకొని పండించుకోమని చెప్పినా కదా, మాట దాస్తారు అంతే కదా, ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. ఏది జరిగినా ఎల్నినో మీద నెట్టేద్దాం. దేశమంతా కదే ఉంది. దేశమంతా ఈ పరిస్థితి లేదు. పక్కన మన ఆంధ్రప్రదేశ్లో సస్యశ్యామలంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతులకు నీళ్ళు ఇస్తుండ్రు. ఇక్కడ నుంచి దోసుకపోయిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి పంచుతుండ్రు రైతులకు. ఇక్కడనే దేశం మొత్తంలో అత్యధికంగా నీళ్లున్న రాష్ట్రం తెలంగాణ. ప్రజలు అర్థం చేసుకోవాలి ఎట్లా ఎండిపోతుందో తెలంగాణ అనేది. నేడు బీఆర్ఎస్ రైతు సదస్సు. కౌలు రైతు బలవన్మరణం, మరో అల్పపీడనం. బంగాళాఖాతంలో ఈ నెల 23-24 తేదీల్లో ఏర్పడే అవకాశం. ఈ వాటిని నమ్ముకొని వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అయోధ్య కేసులో కొత్త సిట్, విరాళాల చోరీపై ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు, సుప్రీంకోర్టు ఆదేశం. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం, లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్. ఆరోపణలు అవాస్తవం అంటూ లేఖ. ఉదయకృష్ణారెడ్డిపై ఎన్పీఏ వేటు. ప్రస్తుతానికి ఆయనను ఎన్పీఏ నుంచి దూరంగా ఉంచారు. అయితే ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ పెట్టిన కంప్లైంట్కు ఈయన లేదు నా తప్పేం లేదంటూ అంత అవాస్తవం అంటూ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సర్కారు వారి రియాలిటీ దందా. ఒక్కో ఇల్లు 6 లక్షలు. ఇందిరమ్మ పథకం కింద సింగిల్ బెడ్రూమ్ ఫర్ సేల్. హైదరాబాద్ వాసులకు సర్కార్ షాక్. నిర్మాణ వ్యయం 11 లక్షలని అంచనా. ఇందులో ప్రభుత్వం ఇచ్చేది 5 లక్షలు, మిగతా మొత్తం లబ్ధిదారులదే భరించాలి. పేదోడికి 10,000కి అప్లికేషన్ ఫామ్ రేట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి. నాడు పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇచ్చిన కేసీఆర్. ఇట్లుంది వీళ్ళ దందా, ఇట్లుంది. మరి దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి డైరెక్ట్ మంత్రుల పేర్లు పెట్టి ఇట్లా దందా చేస్తారని చెప్తే ఏం మాట్లాడతాం? మరి దాంట్లో నిజానిజాలు తెరచాల్సిన పద్ధతి ఉంది. వీళ్ళు అరుస్తారు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు అరుస్తారు, వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు మధ్యలో. ఏది నిజం, ఏది అబద్ధం? అప్లికేషన్ ఫామ్ల రేట్లు 10,000 అని ప్రకటించినాడు మంత్రి పొంగులేటి. 11 లక్షల అంచనా. ఇందులో 5 లక్షలు వాళ్ళు భరించాలి, 5 లక్షలు ప్రభుత్వం ఇస్తే 6 లక్షలు వాళ్ళు భరించాలి. ఇట్లా ఓపెన్గా దందాలు చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. మరి ఏంది పరిస్థితి? ప్రభుత్వం దీని మీద ప్రతిపక్షం ఆరోపించిందన్న విచారణ జరిపి నిజానిజాలు బయట చెప్తుందా? చెప్పదు. వాళ్ళ దందాలు వాళ్ళే. రేవంత్ పిఆర్ బార్లలో ఫుట్బాల్. సమాచార శాఖ నుంచి బార్ కౌంటర్ వరకు సీఎం రేవంత్ ప్రచార ఆర్భాటం. మ్యాచ్కు ముందు హాఫ్ టైంలోనూ బార్లలో మెస్సీతో సీఎం ఫుట్బాల్ ప్రదర్శన ప్లే చేసినట్టు ప్రూఫ్లు కోరిన ఎక్సైజ్ శాఖ. బార్లలో బిగ్ స్క్రీన్ పెట్టారా, రేవంత్ రెడ్డి వీడియోలు ప్లే చేస్తున్నారా అని తనిఖీలు. నేను ఆదేశాలు ఇవ్వలేదు ఎక్సైజ్ కమిషనర్. ఆదేశాలు ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఫోటోలు వేస్తే మాత్రం ఏం చేస్తారు మీరు అసలు పర్మిషన్లు ఇవ్వడమే తప్పు. పొద్దున్నాక ఫుట్బాల్ మ్యాచ్లు వస్తున్నాయి కానీ పొద్దున్నాక బార్ల పోయింటి కూర్చొని దాగి సూడూరు మ్యాచ్లను పర్మిషన్ ఇవ్వడమే తప్పది. ప్రోత్సహించినట్టే కదా మద్యం దాగి ఏరులై పారినట్టు అమ్మకాల కోసం, డబ్బుల కోసం. మీరు రంగనాథ్ ఇదేం అహంకారం? ఒకే అంశంపై 3 ధిక్కరణ పిటిషన్ల ఉల్లంఘనలు మీకు అలవాటుగా మారాయా? ప్రభుత్వాధికారికి ఇంత అహంకారం తగదు. చట్టం ప్రాథమిక సూత్రాలు మీకు తెలియదా? మీ నిర్లక్ష్యాన్ని ఇకపై ఏమాత్రం సహించం. బాధితుడు పిటిషనర్ కాదు, స్వయంగా కోర్టే. హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్. ఈ హైడ్రా వచ్చిన కాంచెల్లి హైకోర్టు ఆయనను ఏమంటారు ఆగ్రహించని రోజు లేదు, మొట్టకాయలు వేయని రోజు లేదు. రోజు హైకోర్టే ఇప్పుడు బాధితుడైంది రంగనాథ్ చేతుల. రోజు మొత్తుకుంటుంది, వారానికి ఒకసారి మొత్తుకుంటుంది. పట్టించుకోవట్లే రంగనాథ్. మరి హైడ్రా ఏమవుతుందో, ఇంకో ప్రభుత్వం వస్తే ఆయన పరిస్థితి ఏందో, దాంట్లో అవకతవకలు అన్ని తీస్తే ఆయన పరిస్థితి సింపుల్ ఏం లేదు. ఆ రోజు ప్రభుత్వం చెప్పింది నేను చేసిన అంతే.
ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహార శైలి హైకోర్టులో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించడం వెనుక కారణం ఏమిటని నిలదీసింది. ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అలవాటుగా మారిందా, కోర్టు ధిక్కరణ పరిపాటిగా మార్చుకున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 1 కాదు 2 కాదు, ఒకే అంశంపై 3 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవుతున్నాయంటే కోర్టు ఉత్తర్వుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారో స్పష్టమవుతున్నది ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టుల పట్ల ఎంత గౌరవం ఉన్నదో ఈ పరిమాణాలే చెప్తున్నాయని పేర్కొంది. ఇక్కడ బాధితుడు పిటిషనర్ కాదని స్వయంగా కోర్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఎంత మాత్రం సహించబోమని రంగనాథ్కు తేల్చి చెప్పింది. ప్రభుత్వాధికారులైన చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేసింది. ఇది కథ. మరి దీని పరిస్థితి ఏంది? హైడ్రా రంగనాథ్ను కోర్టు ఒకే అంశం మీద 3 సార్లు ఆగ్రహించినా కూడా ఆయన పట్టించుకోవట్లేదు, కోర్టు ధిక్కరణ చేస్తున్నాడు. మరి దీని మీద కోర్టు ఏం చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఏం సూచిస్తుంది చెప్పాలి. ఈ రంగనాథ్ అయితే ఎట్లా పట్టించుకున్న పరిస్థితులు లేడు, కథం సీతయ్య ఎవరి మాట వినడు అన్నట్టుగా దూసుకుపోతుండు. మరి దాని పరిణామాలు ఏంది, కథ ఏంది అనేది చెప్పాలి. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు హైకోర్టు బ్రేక్. బాదూరుగూడ వ్యవసాయ భూముల్లో ఎలాంటి బలవంతపు చర్యలొద్దు, భూముల చుట్టూ కంచెలు, స్వాధీన ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలి హైడ్రా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు. ఈ దేశం చాలా మంచిగా ఎట్లుందంటే చట్టాలు, ఒక సామాన్యుడికి ఎటువంటి హక్కులు లేకుండా, ఆస్తి హక్కు లేదు, ప్రభుత్వం ఇక్కడ వేయాలి అనుకుంటే బాజాప్తా నువ్వు ఇయ్యాల్సిందే, చస్తావా బత్తవా తలకాయ పలగొట్టుకుంటావా నీ ఇష్టం, నీకు మాత్రం నీ ఆస్తి హక్కు లేదు. చట్టాలు భలే రాష్ట్రలే చట్టాలు, కొన్ని అన్ని రకాల ప్రజాస్వామ్యంగా ఓకే ఉన్న వరకు ఓకే, కొన్ని ఉన్నాయి దుర్మార్గంగా ఉన్నాయి, వాటిని సవరించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ అధికారులు నాయకులు ఒక్కసారి ఓట్లకు నోట్లు పంచి గెలిచిపోయి ఆడ కూర్చున్నాడు, ఆడిందాట పాడిందా పాట, ఆయనకు వ్యతిరేకంగా ఏ చట్టాలు లేవు, మొత్తం ఇక వాళ్ళ చేతులకు పోయింది. చాలా చట్టాల్లో సవరణ రావాల్సిన అవసరం ఉంది. శిఖరం నుంచి శిథిలావస్థకు రేవంత్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు డమాల్, స్నేహపూర్వక వాతావరణం సృష్టించడంలో సర్కార్ ఫెయిల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పాతాళానికి, ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువ, రేవంత్ పాలన రాష్ట్రం దివాలా తీసింది. బగ్గుమన్న జర్నలిస్టు సంఘాలు, ఈ జర్నలిస్టుల మీద దాడి ఇక మామూలుగా లేదు. కొందరు జర్నలిస్టుల ముసుగులో అన్యాయం చేస్తే వాళ్ళ అన్యాయాన్ని బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేపిరి ప్రూఫ్స్ పెట్టి, ఇక ఏం లేదు, ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ప్రభుత్వాన్ని ఏం చేయలేక ఆ వార్త రాసిన జర్నలిస్టుల మీద పడి జర్నలిస్టులకు బెదిరింపులు దిగడం, దాడి చేయడం, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ దేశంలో 4th ఎస్టేట్గా ఉండడమే కాదు, నీకు మిగిలిన 3టికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించి జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం జీతం ఇవ్వకుండా ప్రైవేటోడు ఇచ్చిన జీతమే తీసుకొని ఇంకొందరు జీతాలు లేకుండా పూర్తి స్థాయిలో ప్రజల కోసం 24 గంటలు విశ్రాంతి లేకుండా ఏ సమయం అని లెక్క చేయకుండా కుటుంబాన్ని పక్కకు పెట్టి కూడా పనిచేసే నిస్వార్థ సేవకుడు జర్నలిస్ట్ మాత్రమే. ఒక జర్నలిస్టుగా చెప్పట్లే ఈ విషయం, మీరు ఒకసారి ఆలోచిస్తే అదే కనబడుతుంది. కరోనా టైంలో పోలీసులు పనిచేసిరు, డాక్టర్లు పనిచేసిరు, వేరే రకాల సేవలకు సంబంధించిన వాళ్ళందరూ పనిచేసిరు. వీళ్ళందరికీ ప్రభుత్వం నుంచి భద్రత ఉన్నది, ప్రభుత్వం నుంచి జీతాలు ఉన్నాయి, పెద్ద లక్షల, ప్రైవేట్ అయితే లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి. కానీ వందలలో వేలల్లో వితౌట్ జీతాలు కూడా నిస్వార్థంగా అదే కరోనాలో అందరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటే కరోనా శవాల పక్కన, కరోనా పేషెంట్ల పక్కన మొత్తం సొసైటీలో ప్రతి నిమిషం విశ్రాంతి లేకుండా మీకు వార్తలు అందించింది ఈ జర్నలిస్టే. ఈ జర్నలిస్ట్కి ఎలాంటి భద్రత లేదు, కొందరికి జీతాలు ఉండవు, కొందరికి తక్కువ జీతాలు ఉంటాయి. తక్కువ జీతాలు తీసుకొని కూడా కేవలం డబ్బుల కోసమే కాదు, వృత్తి మీద ఇష్టంతో కరోనా సమయంలో ఎంతో మంది జర్నలిస్టులు చనిపోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రభుత్వం ఆ జర్నలిస్టులను గుర్తించి ఏమి ఇచ్చిందండి? అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, బ్రతుకున్నా చనిపోయినా. అదే జర్నలిస్టు కుటుంబాలు చనిపోతే ఏమిచ్చింది ప్రభుత్వాలు? మరి అలా డబ్బులే ముఖ్యం అనుకుంటే ఇంట్లో పండుకొని తర్వాత ఏదో ఒక పనికి పోకపోయినా జర్నలిస్ట్ ఎందుకు? కరోనా శవాల మధ్య, కరోనా పేషెంట్ల మధ్య ఒక్కొక్కరు బయటికి రావడానికి భయపడ్డ రోజుల్లో నడి రోడ్ల మీద వార్తలను అందించి మీ ఇంట్లో మీరు కూర్చొని చూసే విధంగా చేసిన జర్నలిస్టే కదా, నిస్వార్థంగా చేసి ఎలాంటి భద్రత లేకుండా చేసిన జర్నలిస్టులే కదా. అలాంటి జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేయాలి?
ఎవరో జర్నలిస్టుల ముసుగులో ఎవరన్నా చీడ పురుగులు ఉంటే వాళ్ళ అవినీతి ఏందో బయట పెట్టి ప్రభుత్వానికో అధికారులకో చూపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేట్టు చేరి. జర్నలిస్టులు అందరూ మంచిగా ఉంటారంటే అల్ల కూడా కొందరు ఉండొచ్చు, చెప్పలేదు. అవినీతి పనులు వాళ్ళని బయటికి తీసుకొని చెప్పురి, కానీ నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను గుర్తించురి, అనవసరంగా వాళ్ళ మీద దాడి చేయకురి. പക്ഷെ వాళ్ళ కనీసం గౌరవాన్ని ఎట్లాగో ఈ ప్రభుత్వాలు ఎలాంటి భద్రతను కల్పించలేదు. కనీసం ప్రజలన్నా అరే వీళ్ళు మన కోసం 24 గంటలు ఏ ప్రజలు కట్టే పన్నుల్లోంచి ఏ జర్నలిస్టుకు జీతం రాదు. ప్రభుత్వ జర్నలిస్టులు ఎవరు లేరు ఇక్కడ, అంత ప్రైవేట్ జర్నలిస్టులే, ప్రైవేట్ సంస్థల కింద పనిచేసేటోళ్ళు, సొంతంగా జర్నలిజం చేసుకొని పనిచేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రజల పన్నుల్లోంచి జీతాల రూపంలో ఏమీ రావట్లేదు. అయినా కూడా ప్రజలకు బాధ్యత ఎవ్వరు ఎప్పుడు ఏం ఫోన్ చేసి ఆడుతారో తెలియదు. నేను గతంలో కొన్ని శాటిలైట్ ఛానల్లో పనిచేసేటప్పుడు అర్ధరాత్రి 1:30 ఫోన్ చేసి సార్ ఇక్కడికి జరుగుతుంది మీరు ఏం చేస్తుర్రు పట్టించుకోరా, అరే అసలు మాకు కూడా ప్రభుత్వం జీతం ఇస్తుందా, వీళ్ళు అయినా 1:30 లేచిపోయి అక్కడ ఏం జరుగుతుంది, ఆ వార్త ఏంది, ప్రజలకు ఏమన్యాయం జరుగుతుంది చూపెట్టేది అంటే 24 గంటలు పనిచేస్తున్నాం మేము. మాకేమైనా ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుల నుంచి జీతం ఇస్తుంది? అయ్యట్లేదు కదా. ఓ కార్పొరేట్ సంస్థలో ఓ ప్రైవేటు వ్యక్తితో పెట్టుకున్న సంస్థల ఆయనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ల రూపంలో వచ్చే ఆదాయంలో ఇంత జర్నలిస్టు జీతం ఇస్తాడు. ఇక ఆ జీతం కూడా లేని పనిచేసే జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి జర్నలిస్ట్ అనేట ఆయన కొంత గౌరవం ఇయ్యరు కనబడ్డప్పుడు. జర్నలిస్టులు కూడా గౌరవం ఇచ్చుకోరు. ఓలో కొత్త వాళ్ళు రాగానే పాతోళ్ళు ఈయన ఏందో వచ్చిండు అనేది చూసే విధంగా కాకుండా ఓహో మన వృత్తిదారుడే మనలాంటి జర్నలిస్ట్ అని గౌరవం ఇయ్యరు. కనీస గౌరవం ఒకరికొకరు ఇచ్చుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. దయచేసి జర్నలిస్టుల మీద జరిగే దాడులు ఆపేయాలి. రైట్. డెంగీ నివారణకు వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి డెంగా టీకా. నిరాశన కొనసాగిస్తా, చెలో పార్లమెంట్పై దమనకాండకు వ్యతిరేకంగా పోరాడతా, పోలీసుల చర్య కలిచివేసింది సోనం వాంగ్చుక్ ప్రకటన. ఆయన ఆరోగ్య నివేదికలు ఇవ్వండి హైకోర్టు, అణచివేత భారత్ విధానం కాదు. పోలీసుల తీరును ఖండించిన రాహుల్. పార్లమెంటు విద్యార్థులు ఎవరి సొత్తు కాదు ప్రియాంక, యువత మాట వినండి కేజ్రీవాల్. కథం తొక్కి కాక్రోచ్, సిజేపీ పిలుపునకు యువత నుంచి అనూహ్య స్పందన. చెలో సంసద్కు తరలి వచ్చిన వేలాది మంది, పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, నిరసనకారుల తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, బారికేడ్లను దాటుకొని పార్లమెంటు సమీపానికి యువత, తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు, ఇంటర్నెట్ బంద్, అదుపులో 70 మంది కేసులు నమోదు. ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో సిజేపీ ప్రతినిధులు చర్చలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని స్పష్టీకరణ, చర్చించి చెప్తా నడ్డా. ఉద్యమం కొనసాగుతుంది సిజేపీ. ఇదంతా ఏందండి, ఇండియా గప్పట్ల బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ తెల్లోళ్ళు ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు జరిగినాయి ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఏం మారింది? ఏం మారలే. ఇది పరిస్థితి ఇట్లుందిగా. రైట్. వంటింట్లోకి ఇథనాల్ త్వరలో ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా, ఇందుకు ప్రత్యేకంగా సూపర్ బ్లూ స్టవ్లు, బంకుల్లో ఏటీఎంలు డబ్బాల్లో నింపుకోవాలి. ఎల్పీజీలకే ఇథనాల్ సబ్సిడీ, స్టవ్లకు తగ్గనున్న ఎల్పీజీ దిగుమతుల భారం, వినియోగంలోకి మిగులు ఇథనాల్, చెరుకు మక్క రైతులకు ఎంతో ఉపయోగం. సెప్టెంబర్ నాటికి సిద్ధం కానున్న ప్రణాళిక. ఇది కదా మన గతంలో కిరోసిన్ ఉండేది కదా, కిరోసిన్ స్టవ్లు ఉండేది కదా, అట్లా ఇథనాల్ నుంచి వచ్చే స్టవ్లు తయారు చేసి ఇటు ఎల్పీజీకి సంబంధించి కూడా కొద్దిగా భారం తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సరే చూద్దాం అది ఎట్లుంటుందో కూడా తెలుస్తుంది. త్రిపుర డీజీపీ ఆత్మహత్య, తన కార్యాలయంలోని వాష్రూమ్లో ఉరేసుకున్న ఉన్నతాధికారిని దంకాడు. వివరాలు వెల్లడించిన సీఎం మాణిక్ సహా. విచారణ జరపాలని ప్రతిపక్షాల డిమాండ్. డీజీపీ ఆత్మహత్య చేసుకుందంటే ఇక అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండాలి, ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో, ఏ రాజకీయ ఒత్తిడి ఉందో, మరి లేకపోతే ఆయనకి ఎలాంటి సమస్య ఉందో తెలియదు, కానీ విచారణ పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. రైట్. 40 ఏళ్లు దాటితే ఉచిత ఆరోగ్య పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా నిర్వహణ. ఓపీ సేవలపై 50% రాయితీ, 5 లక్షల వరకు నాన్ ప్యాకేజీ చికిత్స. 943 ఎంపానల్ ఆసుపత్రులు, విజయవాడ కర్నూలులోనూ సేవలు. కుమారులకు 25 ఏళ్ల వరకు, కూతుళ్ళు అయితే వివాహం అయ్యే వరకు వర్తింపడ. సిజిహెచ్ఎస్ నమూనాలను నగదు రహిత చికిత్సలు, కొత్త ఉద్యోగ ఆరోగ్య పథకం మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. రైట్. ఒక్కో ఇల్లు 11 లక్షలతో, ప్రభుత్వ వాటా 5 లక్షలు, రిజిస్ట్రేషన్ ఉంచుతాం. లబ్ధిదారుల వాటా 6 లక్షలు, 4 దఫాలో చెల్లించేలా వసూలుబాటు. 528 చదరపు అడుగుల ఫ్లాట్ ప్యూర్లో ఇందిరమ్మ ఇళ్లకు విధి విధానాలు. నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తు. ఆన్లైన్ వాట్సాప్ ద్వారా అవకాశం. ఫీజు 100 నుంచి, ఈఎండి 10,000. నియోజకవర్గాల్లో 1,00,000
ఎల్ఐజి ఇల్లు బహుళ అంతస్తుల విధానంలో నిర్మాణం తొలి దశలో 16 సెగ్మెంట్ల 480 ఇళ్ల చొప్పున వచ్చే ఏడాది ఇళ్ల నుంచే బోనాలు పొంగులేటి. వచ్చే ఏడాది ఇళ్ల నుంచే బోనాలని ఇష్టం వచ్చినట్టు క్వాలిటీ లేని మెటీరియల్ తెచ్చి గబ్బగబ్బ కట్టకూడదు, తర్వాత ఆ ప్రజలే ఇబ్బంది పడతారు. కొద్దిగా ఆలస్యమైన మంచి నాణ్యత ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి నిర్మించుడు ఇల్లును ప్రజలకు ఉపయోగపడేటట్టు. రైట్. రంగనాథ్ను అరెస్ట్ చేయండి, ప్రైవేట్ భూమిలోకి హైడ్రా వెళ్ళొద్దన్న ఆదేశాలు 3 సార్లు ధిక్కరించారు. అలవాటు పడ్డ నేరగాడిలా తీరు, న్యాయ వ్యవస్థతో తలపడాలని చూస్తున్నట్టుంది. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, న్యాయవాదుల వినతితో అరెస్టు ఆదేశాల ఉపసంహరణ. ఇది రంగనాథ్ మీద ఏ చర్యలు ప్రభుత్వం అయితే తీసుకోవట్లేదు. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఇక చెవిటోని ముందర శంఖం ఊదినట్టే ఉంది పరిస్థితి. ఇప్పటికీ ఒకటే అంశానికి సంబంధించి 3 సార్లు హైకోర్టు రంగనాథ్ మీద, హైడ్రా రంగనాథ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా చెవిటోని ముందర శంఖం ఊదినట్టు పట్టించుకోలేని పరిస్థితి. ఆయన అది లెక్కే చేయట్లేడు. కోర్టు మాట్లాడేది ఏమైనా చేసుకోరు మీరు, నేను చేయాల్సింది నేను చేస్తా అంటుండు. అట్లుంది వ్యవస్థ. ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం. ఒక బలంగా ఉండాల్సిన ఈయన, ఏదైనా సమస్యలను సాల్వ్ చేయాల్సిన ఈయన చిన్న ఆరోపణ రాగానే మరి నిజాలు తెలియకముందే ఆత్మహత్యకు పాల్పడడం ఏంది? ఓటర్లకు పారమేది 2023-24 ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లలో కొందరికి షాక్. తాజా ఓటర్ జాబితాలో కనిపించిన ఆ ఓటర్ల పేర్లు వాళ్ళు కాలనీలో 20% పైగా పేర్లు మాయం. మీరు ఇప్పుడే గింత ఆందోళన చేస్తే రేపు సర్ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఓట్లు మాయమైతే పరిస్థితి ఏంది? అందుకే మొత్తుకునేది అన్ని పార్టీలు ఎమ్మడబడేది. అందుకే మన ఓటు మనం కాపాడుకోవాలంటే మనకి ఇచ్చిన ఫామ్ కనీసం ఒక రోజు దాని మీద కేటాయించి పూర్తి స్థాయిలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నింపే ప్రయత్నం చేయరు. తర్వాత ఇక ఓటు పోయినాక లపోదిపో అన్నా కూడా మళ్ళీ ఈ ఎలక్షన్ టైం కల్లా ఇయ్యరు ఇక ఓటు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వస్తుంది, ఇబ్బంది పడతారు. దయచేసి ఆలోచించి తొందరపడి దాన్ని ఎమ్మటే మంచిగా కరెక్ట్గా నింపుకోండి అంతా. కల్తీపై గ్రేహౌండ్స్ అస్త్రం, ఆహార ఔషధ కల్తీ కట్టడికి ఏకీకృత వ్యవస్థ. హైడ్రా తరహాలో టీజీ పాడ్గా బలగాలు, గ్రేహౌండ్స్ నుంచి 100 మంది సిబ్బంది. టీజీ పాడ్కా బాస్గా ఐపీఎస్ అవినాష్ మహంతి. ఫుడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి పాడ్కా తనిఖీలు. తొలుత హైదరాబాద్లో 3 కార్పొరేషన్లు దశల వారీగా రాష్ట్రమంతా విస్తరించే లక్ష్యం. ఇది చేయాల్సిందే ఖచ్చితంగా. ఈ కల్తీ ఆహారం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు బయట తినడానికి ఆల్మోస్ట్ అలవాటు పడిపోయారు. వారం మొత్తం తినకుండా కూడా వారంలో ఒక్కసారైనా బయట తినే పరిస్థితి ఈ కుటుంబాలలోకి వచ్చేసినాయి. అది ఏదో ఒక ఆహారం, ఏదో ఒక చిరుతిండి కానీ వాటి మీద నిఘా పెట్టి నాణ్యంగా అందేటట్టు చూడు దయచేసి. ఎందుకంటే దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు, కనీసం దాన్నైనా కంట్రోల్ చేయాలి కదా. తర్కంతో చర్చిస్తే గందరగోళం ఉండదు, పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం రావాలి ప్రధాని. ఇది చెప్పేటప్పుడు ఎట్లుంటుంది అంటే మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మన మాట ఓడైనంటాడు, మైక్ ఎంతసేపటికి బంద్ కాదు. ఇప్పుడు ఆ ప్రతిపక్షాలకు అసహనం ఎందుకు వస్తుంది, ఎందుకు అరుస్తారు అంటే వాడు ఏదైనా మంచి ముఖ్యమైన విషయం చెప్దాం అనుకునే టైంకు అది ప్రభుత్వానికి నచ్చకపోతే మైక్ బంద్ అయింది. అప్పుడు ఏం చేస్తారండి? ఇదే ప్రధాని ఇదే ప్రభుత్వం అటు సైడ్ కూర్చున్నప్పుడు గిట్టనే చేస్తుంది. ఎందుకు అంటే ఆడ అసహనం వ్యక్తం అవుతుంది. అరే మంచి టాపిక్ ప్రజలకు ఉపయోగపడేది అడిగే టైంకి మైక్ బంద్ చేస్తాడు. అది ఇప్పుడు ఇక్కడ లేదు, ఈ ఇష్యూలో లేదు, ఈ ఆన్లైన్ మాట్లాడండి, సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే ఏం చేస్తాడు అవతల వ్యక్తి? ఖచ్చితంగా ఆయన ఎంత పెద్ద పొజిషన్లోనో అసహనం వస్తుంది. నిమ్మలంగా నువ్వు చెప్పిందని తింటావా? ఇక అదే ప్రభుత్వం నీ చేతులు ఉంటే మైక్ నీ చేతులు ఉంటుంది. ఇక నువ్వు ఏ చెప్పి వినాల్సింది అవతలోడు. నీ మైక్ కట్టు కాదు కదా నువ్వు చెప్పేంత వరకు. అప్పుడు నీ కోపం రాదు. వాళ్ళ మైక్ కట్టు కాగానే వాళ్ళ కోపం వస్తే అసహనం వ్యక్తం చేస్తాడు. అందుకే కదా ఇటు అసెంబ్లీలోనైనా అటు పార్లమెంట్లోనైనా ఈ అరుచుకోవడాలు ఎందుకు అంటే ప్రతిపక్షం నుంచే మొదలవుతాయి ఫస్ట్ అరుచుకోవడాలు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది వినరు కదా ప్రభుత్వం. ప్రజలకు ఉపయోగపడే పాయింట్ ఏదని చెప్పగానే బంద్ చేస్తారు. ఇంక అప్పుడు ఆయన కోపం రాకేమొస్తుంది? వస్తుంది కోపం, అరుస్తాడు. రైట్. చలో సంసద్ రణరంగం. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో పార్లమెంట్లో ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు, ఆందోళనకారులు. వీళ్ళైతే ఈయనతో నడ్డాతో మాట్లాడారు. ఆయన ఆలోచించి చెప్తా అన్నాడు. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే వేల మంది యువకులు పార్లమెంట్ దగ్గరకు వచ్చి ఆ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి నిరసన తెలిపింది ఎందుకు? పని లేకనా? ఏం పని లేక పొద్దుపోకు వచ్చిరా? అరే ఈ మోపున ఎగ్జామ్లన్నీ లీక్ అయినాయి దేశంలో, ఇంత అన్యాయం జరుగుతున్నది. ఇంకా ఆయన అదే పదవిలో కొనసాగితే ఏం భద్రత ఉంటుంది? ఇప్పుడు మొన్న వచ్చిన నీట్ ఎగ్జామ్లో కూడా మాకు కావాల్సిన మార్కులు రాలేదు, మేము ఓ తీరుగా రాస్తే ఓ తీరుగా రిజల్ట్స్ వచ్చినాయని వాళ్ళు కోర్టుకు పోతామని చెప్తున్న పరిస్థితి. ఇంత ఘోరంగా దేశంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఉండాలా పదవిలో? ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే.
పరిహారంపై పన్నాగం. ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక పార్కు భూసేకరణలో మాయాజాలం. కోట్లు కొట్టేసేందుకు అధికార పార్టీలోని బడా నేతలు, విపక్ష ఎమ్మెల్యేల కుమ్మక్కు. ఓ సంస్థ భూములను వేలంలోకి కొన్న మరో సంస్థ. మ్యూటేషన్ జరగకపోవడంతో రంగంలోకి అక్రమార్కులు. 500 ఎకరాలకు పైగా భూముల పరిహారం నొక్కేసేందుకు ఇతరుల పేరిట భూములు మార్చి దోపిడీకి స్కిచ్చట. ఇగో ఇట్లుంటాయి దందాలు, ఇట్లుంటాయి బయటికి రావిగా. 1-2 రోజులు పేపర్లో పడితే కథ తెల్లారి నుంచి బంద్ అవుతాయి. ఇక అది ఈయన కొంత ఆయన కొంత పంచుకుంటాయి. సమస్య ఆడితే ఇప్పుడు ప్రభుత్వం ఆయన దొబ్బితే ప్రతిపక్షం అయినా ఆరోపిస్తాడు, ప్రతిపక్షం ఆయన గింతిస్తా అంటే ఆయన ఎందుకు ఆరోపిస్తాడు, బయటకు ఎందుకు వస్తుంది, వార్త క్లోజ్ అవుతుంది. ఈ వారం వానలు అంతంతే. ఎల్నీనో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం కనిపిస్తుంది. సగటు సాధారణ వర్షపాతం కంటే 31% లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి రైతులు ఆలోచించి ఆ అధికారులు చెప్తున్న పంటలు వేసుకోరి. తొలి రోజే దుమారం. నీట్ అయోధ్యలో విరాళాల చోరీ, విద్యార్థుల నిరసనపై పార్లమెంటు ప్రతిపక్షాల ఆందోళన. పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే. విపక్షాల నినాదాల నడుమున అర్ధాంతరంగా ముగిసిన లోక్సభ, రాజ్యసభ తొలి రోజు సమావేశాలు. ఇది ఏ రోజున ఇప్పుడు 25 రోజులు జరుగుతుంది కదా, 25 రోజులు ఇదే నడుస్తుంది దందా. ఆయన మాట్లాడేలోపు మైక్ కట్ చేస్తాడు, అందరు కలిసి మొత్తుకుంటారు, సభ వాయిదా పడుతుంది. అందరు మంచి హ్యాపీగా ఓల్డ్ రూమ్లో కాలిపోయి చాయ్ బిస్కెట్లు తిని నిమ్మలంగా వస్తారు. అప్పుడు 1 గంట గడిచిపోద్ది, మళ్ళీ అరుస్తారు. గిదే నడుస్తుంది దందాయిగా. ఈ దేశ సమస్యలు ఉండవు, దేశ ప్రజల పట్ల ఏమైనా నిర్ణయాలు ఉండవు, ఏది ఉండదు. ఏదన్నా బిల్లు పెడదాం అనుకోరనుకో, ఏదో ఒక బిల్లు ఎంతసేపు పెట్టాలండి, వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఉంది, ఆడ ఇచ్చేస్తారు, అయిపోతుంది, బిల్ పాస్ అంటూ కథం. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. ఇది పార్లమెంట్ అంటే ఇది దేశంలో. ఇక దాని మీద చర్చ జరిగేది ఉండదు, కూలంకుషంగా మాట్లాడుకునేది ఉండదు, అసలు వీటిని చూసేటోళ్ళు ఉండరు. ప్రజలకు ఎంతమంది తెలుసు పార్లమెంట్ జరుగుతుందని దాన్ని చూద్దామని. ఈ 150 కోట్ల జనాభాలో ఎంతమంది ఫాలో అవుతారు పార్లమెంట్ సభల్ని? అసలు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది అసెంబ్లీ చర్చలనే ఫాలో గారు. ప్రజల్లో అవగాహన కల్పించట్లేదు దీని గురించి. ఎందుకంటే కల్పిస్తే వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు కదా. అవగాహన ఇస్తే వాళ్ళకి అవగాహన రావద్దు, మన దందాలు మనం చేసుకోవాలి. రైట్. కోర్టు ధిక్కరణ అలవాటైంది. ఇది రంగనాథ్కి సంబంధించిన వార్త చూసినాం. ఇక ఈ హైడ్రా రంగనాథ్ మీద మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, వెనకడుగైతే ఎట్లేడా. కోర్టు ఎంతనన్నా మొత్తుకో, నువ్వు మొత్తుకొని అడ్డం పడాల్సింది తప్ప నేను వినను. ఒకే అంశానికి సంబంధించి 3 సార్లు కోర్టు పిటిషన్కి సంబంధించి 3 సార్లు మాట్లాడినా కోర్టు డైరెక్ట్ ఏమంటుంది, బాధితుడు ఇప్పుడు పిటిషనర్ కాదు, డైరెక్ట్ హైకోర్టే అన్నా కూడా పట్టించుకోలే పరిస్థితి హైడ్రా రంగనాథ్ది. ఇంత ఘోరంగా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం. మరి 13.34 లక్షల పేర్లు అవుట్. సర్ప్రక్రియలో అన్కలెక్టబుల్గా గుర్తించిన అధికారులు. జాబితాలో మృతులు, వలసలు, డూప్లికేట్ నమోదులు. ఓటర్ జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు. ఇక చూసుకోరు, ఈ 13 లక్షల మందిలో మీరున్నారా అంటే అతమే పని, అతమే. ఇక ఆలోచించుకోరు. ఇక తర్వాత వలస పోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు వాళ్ళు అయిపోతే ఓకే, కానీ ఇక్కడ ఉండి కూడా కోల్పోయేటోళ్ళు ఉంటుంది, వాళ్ళు మొత్తుకోవాల్సిందే లాభోదిబో అని. ప్రమాదానికి ద్వారములు తెరిచే ఉన్నవి. ఇది ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో తిరిగే అత్యధిక బస్సులన్నీ తలుపులు ఉన్నవే. కానీ రోజు లక్షల మందిని తరలిస్తున్న హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులు, సెట్విన్ ప్రైవేట్ బస్సులకు తలుపులు మాత్రం లేవు. ఎందుకని? వాస్తవమే, ఇక్కడ తలుపులు ఉండవు, వేయడు కూడా వేయడు. ఎందుకంటే ఏం చెప్తున్నారంటే కారణం, ఒక 2 కిలోమీటర్లకు ఒక బస్ స్టాప్ ఉంటే ఊకేసుకుంటూ తీసుకుంటా ఉంటామంటే తీయాలి, మరి ప్రమాదం జరగద్దంటే తీయాలి. ఈ తలుపులు కూడా ఇక వీళ్ళందరూ మళ్ళీ టికెట్ తీసుకునేటోళ్ళే. ఇప్పుడు బస్సులు ఎంతమంది ఉర్రో అంతకు సగం మంది బయట ఉంటారు, కిటికీలకు పట్టుకొని ఈడో ఆడాడు, ఈడో 10 మంది, ఆడో 10 మంది ఉంటారు, 20 మందికి టికెట్ తీసుకుంటాడు. మళ్ళీ వీళ్ళు బస్సు ఎక్కరు, ఒక చెయ్యి ఒకటే బస్సు రాడ్డు పెడతారు. ఈ విధంగా కూడా వచ్చిందంటే ఇలా ఒకటి జారి పడ్డాడంటే యాక్సిడెంట్లు అయితే ఉంటాయి రోజు. ఇక అదే నడుస్తుంటుంది. మరి ఎందుకు పట్టించుకోరో అర్థం కాదు, బస్సుల సంఖ్య ఎందుకు పెంచారో అర్థం కాదు. మళ్ళీ వీళ్ళందరూ టికెట్ తీసుకుంటారు కదా. బస్సులో ఆల్రెడీ సీట్లు ఉంటాయి, ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 1 కూర్చునే. మనం బస్సు స్టామినా అంతే. ఇక బస్సులో నిలబడమే దుర్మార్గం, అది స్థాయికి మించి తీసుకుపోతున్నట్టు. అలాంటిది సీట్లలో కూర్చొని ఆ మొత్తం సీట్లలో ఎంతమంది కూర్చోరో అంతమంది బస్సు లోపల నిలబడతారు, మళ్ళీ అల్ల సగం మంది బయట నిలబడతారు. ఒక్క బస్సులో 3 బస్సులలో ప్రయాణించేటోళ్ళు ప్రయాణిస్తుంటారు హైదరాబాద్లో. కానీ ప్రభుత్వం కనబడదు, వినబడదు, పోలీసులు కూడా మరి ఆపరేందో అర్థం కాదు. గ్రేటర్లో ఇందిరమ్మ టవర్స్, క్యూర్లో ఎల్ఐజీ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తులు. మంత్రి పొంగులేటి. రిజర్వాయర్లు, డెడ్ స్టోరేజీలు, ప్రభుత్వం కోల్డ్ స్టోరేజీలో. కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలవుతున్నా సీఎం రేవంత్ స్పందించడం లేదు. 6 గ్యారంటీలు అబాస్ పాలు. 2.5 ఏళ్ల పాలనలో సాగు సంక్షోభం. 70,000 ఉద్యోగాలపై సవాల్ను స్వీకరించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటే మరి ఏమో తెలియదు.
లేదు చెప్పడు. మళ్ళీ ఆయన సవాల్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన సవాలుకు నువ్వు ఓకే చెప్పవు, నువ్వు ఇచ్చిన సవాలుకు ఆయన ఓకే చెప్పడు. కొత్త కొత్త సవాళ్ళు విసురుకుంటారు, రోజుకు ఒక కొత్త సవాలు. ఈ ప్రజలు చూసి నోరల్లో పెట్టి చూడాలి వీళ్ళు ఏ సవాళ్ళు విసురుకుంటారు. ఒకళ్ళు విసిరిన సవాలు ఇంకోళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇక మేము ప్రేక్షక పాత్ర వహించాలి మీ సవాళ్ళను చూసుకుంటాం. వరంగల్ విమానాశ్రయానికి ఏఐ గ్రీన్ సిగ్నల్, రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడి. రైట్, సూసైడ్ నోట్ రాసి మద్యం తాగి ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో హైడ్రామా. మద్యం మత్తులో సోదరుడి ఇంట్లో స్ప్రో లేకుండా పక్కనే సగం ఖాళీ అయిన శానిటైజర్ బాటిల్ లేక ఆత్మహత్యాయత్నంగా భావించి ఆసుపత్రికి తరలింపు. రాత్రికి స్ప్రోలోకి రాని ఉదయ కృష్ణారెడ్డి రక్త పరీక్షలో ఎలాంటి విష పదార్థం లేదని నిర్ధారణ. మరి అది ఏం జరిగిందనేది మనకు తెలియదు, మనం ఏం కామెంట్ చేయలేము. శానిటైజర్ బాటిల్ తాగిన మరి మంద అనుకుంటూ ఏమనుకుంటూ తాగిన మాత్రం తెలియదు. మరి అది నిజంగా ఆత్మహత్యాయత్నమా ఏందో తెలియదు. స్టాటస్ అయితే పెట్టుకున్నాడు. ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్లెస్ అండ్ untrue. I fully trust the legal process and believe justice will provide. I humbly argue the media to confirm fact before reporting. ఉదయ్ కృష్ణారెడ్డి ఇది స్టాటస్ పెట్టుకుని ఆయన నా మీద వచ్చిన ఆరోపణలను అవాస్తవం, దయచేసి మీడియా కూడా మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వేయండి అన్నట్టుగా. మీడియా కూడా ఆర్డర్ తప్పు చేసినామని వేయలే, ఇట్లా జరిగింది ప్రాసెస్ అని వేసింది. నిన్న మనం చూసినట్టయితే ఎక్కడ కూడా ఈయన తప్పు చేసిండని కన్ఫర్మ్ కాలే. ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసరు ఈ ట్రైనీ ఐపీఎస్ మీద గిట్లా ఆరోపించింది, గిట్లా కేసు పెట్టిందనే ఇచ్చింది. అలాంటి ఆరోపణలు ఎదుర్కోవాలి. ఈ రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి కొందరు, చాలామంది దేశ పౌరులు అయితేంది, ఉద్యోగులు అయితేంది, అధికారులు అయితే. ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎన్ని మాటలు అంటారు, ఎన్ని ఆరోపణలు వస్తాయో. వాడు పాపం నిజాయితీగా రాజకీయం చేసినా కూడా లక్షల కోట్లు స్కామ్ చేసుకుంటూ కుటుంబ సభ్యుల మీద పెట్టుకుంటూ బినామీలో అయినా కూడా చెక్కు చెదరని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మళ్ళీ కలకల నవ్వుకుంటూ వస్తాడు. అంతెందుకు అదే రాజకీయ నాయకుడు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా, మంచిగా ఒక 1000 కోట్ల స్కామ్లో దొరికినా కూడా మంచి 6000 కోట్లు ఎందుకు చూడట్లేమా మనం? కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల కాడ తీసుకొని ఎగ్గొట్టిన రాజకీయ నాయకులు కూడా మంచిగా చక్క నవ్వుకుంటా మీడియా ముందు ప్రజల ముందు అభివాదం చేసుకుంటా హ్యాపీగా బతుకుతారు. మరి గలాంటి ధైర్యం మీకు ఎందుకు ఉండదు? అది చేసినో చేయలేదో తెలవని వాటి మీద కూడా ఎందుకు ఇట్లా మానసికంగా కునిగిపోతారు? మనిషి మారాలి, రాజకీయ నాయకులను చూసి ఇలాంటివి నేర్చుకోవాలి. వాడు తప్పు పని చేసే హ్యాపీగా నవ్వుకుంటూ వస్తాడు. ఎంత దొంగ హామీలు ఎంత చక్కగా ఇస్తారు మనకు. ఎలక్షన్స్కి వచ్చే ముందు ఎన్ని హామీలు ఇస్తారండి, ఇక మీ జీవితాన్నే మార్చేస్తామని నవ్వుకుంటూ చెప్తారు. మళ్ళీ అదే అధికారంలోకి రాగానే వాటిని గాలికి వదిలేస్తారు. 5 ఏళ్ళు పబ్బం కడతారు. మళ్ళీ 6వ సంవత్సరం ఎలక్షన్స్కి వచ్చే ముందు ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తాడు. గతంలో ఇచ్చిన హామీలన్నీ చేయడు, మోసం చేస్తాడు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు. మళ్ళా ఎలక్షన్స్కి వచ్చి నవ్వుకుంటా మీ జీవితాన్ని మారుస్తామా అని ఎలాంటి సిగ్గు శరం అరే ఏమనుకుంటారు ప్రజలు ఊస్తారా మోకాన అన్న ఆలోచన లేకుండా కూడా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటా పద్ధతైన ముఖంతో పలకరిస్తాడు. గై నేర్చుకోరి, కళ్ళనన్ను ఆదర్శంగా తీసుకోవాలి కనీసం రాజకీయ నాయకుల్ని. దయచేసి మనస్తత్వాలు మార్చుకోవాలి ప్రజలు, వీక్ ఉండకూడదు. రాజకీయ నాయకులను చూసి మారాలి. రైట్, ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మన ఛానల్లో మీరు చూసినట్లయితే ఎక్కడా కూడా ఏ పార్టీకి మనం మొత్తాసు పలకట్లే, రోజు చెప్పే విషయమే కానీ చెప్పాల్సి వస్తుంది. దయచేసి మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి 7200 మార్నింగ్ న్యూస్. థ్యాంక్ యూ.